ఇప్పుడు ఒక వ్యక్తిని, మన పిల్లోడు ఉన్నాడండి, మన ఇంటి దగ్గర పిల్లోడు ఉన్నాడు, 10 రూపాయలు ఇచ్చి అక్కడ 5 రూపాయలకు సంబంధించిన వస్తువు ఏదో తెమ్మని పంపించారు. ఎప్పుడైనా పంపించారండి అలా? అసలు మా పిల్లలు వెళ్ళరండి, కొట్ల దగ్గరికి మేము పంపాం. మా పిల్లలు బుద్ధిగా ఇంట్లో ఉంటారు అనుకుంటున్నారు కదా. 10 రూపాయలు ఇచ్చి పంపించారండి, 5 రూపాయలు అయింది. ఇప్పుడు మిగిలిన 5 రూపాయలు ఆ పిల్లోడు తీసుకొచ్చి ఇవ్వాలా వద్దా? ఇచ్చాడు అనుకోండి, ఇంకొకసారి 100 రూపాయలు ఇచ్చి పంపిస్తాం. ఆ 10 రూపాయల్లోనే 5 రూపాయలు తెచ్చి, సరుకు తెచ్చి 5 రూపాయలు ఇవ్వకుండా అక్కడే కొనుక్కొని తిన్నాడు. పిల్లలు కదా, తింటారని తప్పు కాదు. తిన్నాడు అనుకోండి, ఇంకొకసారి 100 రూపాయలు ఇచ్చి పని అప్పచెప్తారా? ఎందుకని అప్పచెప్పట్లా? ఈ కొంచెంలోనే నమ్మకం కనపడలా, ఈ కొంచెంలోనే నమ్మకత్వం కోల్పోయాడు. ఈసారి 100 రూపాయలు ఎలా ఇస్తాం? 10 రూపాయలు ఇచ్చిన దాంట్లో 5 రూపాయలు ఖర్చు అయిన తర్వాత 5 రూపాయలు కనీసం వచ్చి ఇదిగోమ్మా 5 రూపాయలు ఉన్నాయి అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మీరే వెళ్ళరా కొనుక్కో 5 రూపాయలకి అని అంటారు కదా. మీరు పిల్లల్ని అలా విడిచిపెట్టరుగా, చక్కగా కొనుక్కోరా అంటారు. కానీ అలా ఇవ్వకూడదు, ముందుగానే కొనుక్కొచ్చుకున్నాడు అనుకోండి, రెండోసారి 100 రూపాయలు కాదు, 500 కాదు, ఇంకో 10 రూపాయలు కూడా పిల్లడికి ఇవ్వరు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇచ్చిన కొంచెంలో నమ్మకత్వం చూడాలి, ఇచ్చిన కొంచెంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చిన ఈ ఆరోగ్యం, దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్, దేవుడు మనకిచ్చిన తలాంతులు, దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవితం, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ, దేవుడు మనకిచ్చినటువంటి అభిషేకం, వీటన్నిటిలో మనం నమ్మకంగా జీవించగలుగుతున్నామా? ప్రతిరోజు ప్రతి క్షణం ఆయన ఎదుట మనం నమ్మకస్తులుగా ఉండాలండి. ఆయన ఎదుట మనం నమ్మకం కలిగిన వ్యక్తులుగా మార్చబడాలండి. ఆ నమ్మకత్వంలో మనం అంచెలంచెలుగా ఎదిగేవారిగా మార్చబడుదుము గాక. ఆ నమ్మకత్వంలో ఆయన కొరకు సాక్షులుగా జీవించగలిగిన వారిగా తీర్చిదిద్దబడుదుము గాక.